హాయ్ మూవీ లవర్స్, ఈరోజు మనం 2024లో మలయాళంలో బ్లాక్ బాస్టర్ అడ్వెంచర్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ ఫిలిం మంజుమెల్ బాయ్స్ స్టోరీ చెప్పుకుందాము. స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిలిం 2006లో జరిగిన రియల్ స్టోరీ బేస్ చేసుకుని తీశారు. స్టోరీలోకి వెళ్తే వ్యాన్ డ్రైవర్ ప్రసాద్ హోటల్లో ఫుడ్ తిన్నాక బిల్ కట్టడానికి కౌంటర్ దగ్గరికి వెళ్తే హోటల్ యజమాని ఈ మధ్య కనిపించడం లేదు ఏంటి అని అడుగుతాడు. దానికి డ్రైవర్ ప్రసాద్ వేళం కన్నా సీజన్ కదా బిజీగా ఉన్నా అంటూ అక్కడ టేబుల్పై పేపర్ చూసి షాక్తో హోటల్ యజమాని కూడా పేపర్ చదవమంటాడు. అది చదివిన హోటల్ యజమాని కూడా షాక్ అవుతాడు. వెంటనే వ్యాన్ డ్రైవర్ ప్రసాద్ వేళం కన్నా చర్చి దగ్గరికి వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఒక విలేజ్లో డ్రైవర్ అయిన ప్రసాద్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తాడు. ఆ పెళ్లిలోనే మన సినిమా హీరోలైన మంజుమెల్ బాయ్స్ చూపిస్తారు. ఈ మంజుమెల్ కేరళలోని కొచ్చిన్లో ఒక గ్రామం పేరు. ఈ మూవీ బాయ్స్ అందరూ మంజుమెల్ గ్రామం వాళ్ళు కావడంతో ఈ ఫిలిం టైటిల్ మంజుమెల్ బాయ్స్ అని పెట్టారు. ప్రసాద్ వెళ్ళి మంజుమెల్ బాయ్స్ మెంబర్స్లో ఒకరైన తన క్లాస్మేట్ అయిన సుదీప్ని కలుస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ప్రసాద్ని మేము త్వరలో ఒక ఊరికి వెళ్తున్నాము అని అంటాడు సుదీప్. చెప్పండి, మీ అందరినీ నేను తీసుకువెళ్తాను అని అంటాడు. ఒక పక్కన పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతుంది. మరో పక్క మంజుమెల్ బాయ్స్కి వేరే గ్యాంగ్కి గొడవ అవుతుంది. దాంతో ఎవరు గ్రేట్ అని రోప్ పుల్లింగ్ కాంపిటీషన్ పెట్టుకుంటారు. రోప్కి ఒక పక్కన మంజుమెల్ బాయ్స్ అయిన సుదీప్, సుభాష్, కుట్టాన్, చైతు మరో కొందరు ఉంటారు. రోప్ పుల్లింగ్ గేమ్లో మంజుమెల్ బాయ్స్ ఓడిపోతారు. ఓటమి కోపంతో కుట్టాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిగిలిన వాళ్ళు నెక్స్ట్ రోజు తమ రెగ్యులర్ మీటింగ్ ప్లేస్కి వెళ్ళి గోవాకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటారు. కానీ బడ్జెట్ ప్రాబ్లం వల్ల గోవా బదులు కొడైకెనాల్కి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. వెంటనే ప్రసాద్కి కాల్ చేసి టైం డేట్ ఫిక్స్ చేసి చెప్తారు. వెంటనే ప్రసాద్ కూడా ఓకే అంటాడు. సుభాష్ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తాను రాలేను అంటాడు. దాంతో కుట్టాన్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఫైనల్గా ట్రిప్కి వెళ్లే రోజున సుదీప్ తన కంపెనీలో పని ఉండడం వల్ల రాలేను అంటాడు. వెంటనే కుట్టాన్ సుదీప్ ప్లేస్లో సుభాష్ని తీసుకువెళ్దాము అని సుభాష్ ఇంటికి వెళ్తాడు. సుభాష్ బయలుదేరుతున్నా అతని పేరెంట్స్ పట్టించుకోరు. అలా ఆఫీసులో పని ఉందని చెప్పిన సుదీప్తో సహా 11 మంది ఆ ట్రిప్కి బయలుదేరతారు. దారిలో పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడానికి పళనిలో ఆగుతారు. దర్శనం చేసుకోవడానికి కొండ ఎక్కేటప్పుడు మంచి సాంగ్స్ క్యాసెట్ ఒకటి కొందాము అని సీడీ షాప్లోకి వెళ్తే షాపు వాడు మీరు గుణా ఫిలిం చూడండి చాలా బాగుంటుంది అని చెప్తాడు. ఆ క్యాసెట్ ఇస్తాడు. అక్కడి నుండి బయలుదేరి కొడైకెనాల్లో చేరుకున్న వాళ్ళు టూర్ సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఆ మెమోరీస్ని తమ దగ్గరలో ఉన్న కెమెరాతో ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా తిరుగుతూ బుర్రా కేవ్స్ దగ్గరకు వస్తారు. మొక్కజొన్న కండి కొనుక్కొని లోపలికి వెళ్తారు. లోపలికి వెళుతున్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి ఒక ఫోటో తీయమని అడుగుతాడు. అలాగే అని చెప్పి అందరితో వాళ్ళ కెమెరాతో అందరి ఫొటోస్ తీయించుకుంటారు. ప్రసాద్ మాత్రం తాను పైకి రాలేను అని కారు దగ్గరికి వెళతాడు. అందరూ ఫుల్గా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా తిరుగుతున్నప్పుడు సుదీప్ అందరికీ ఒక గుహ వైపు చూపిస్తూ ఈ గుహలోనే కమల్ హాసన్ గుణా మూవీ తీశారు. ఇప్పుడు ఎందుకో లాక్ చేసి క్లోజ్ చేశారు. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఓపెన్గా ఉంది, మరి ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చిందో క్లోజ్ చేశారో అని అంటాడు. ఆ మాటలు వింటూ సుభాష్ లోపలికి చూస్తూ లోపల ఏ ప్రాబ్లం లేదు, నార్మల్గా క్లోజ్ చేసి ఉంటారు, మనం కూడా కావాలి అంటే లోపలికి వెళ్ళవచ్చు అంటుంటే అదే టైంలోకి లోపల నుండి 3 వ్యక్తులు బయటికి వస్తారు. అది చూసిన వీళ్ళ టీంలో ఎల్లో జాకెట్ వేసుకొని ఉన్న పర్సన్ చైన్ దాటి లోపలికి వెళ్తాడు. అది చూసి మిగిలిన వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్తారు. వీళ్ళు లోపలికి వెళ్తుంటే బయట వస్తున్న ఆ 3లో ఒకడు లోపల మంచి ప్లేసెస్ ఉన్నాయి, లోపలికి తప్పకుండా వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయవచ్చు. వీళ్ళు లోపలికి వెళ్తుంటే బయట టూరిస్ట్ గైడ్ కొంతమంది టూరిస్టులకు ఈ గుణా కేవ్స్ చాలా డేంజరస్, అందుకే క్లోజ్ చేశారు అని చెప్తాడు. కానీ లోపలికి వెళ్ళిన మంజుమెల్ టీం అంతా తిరుగుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కేవ్ ఎంట్రన్స్లో ఒక నీటి గొయ్య, దానికి ఫెన్సింగ్ వేసి లాక్ చేసి ఉంటుంది. గుణా ఫిలిం సాంగ్ తీసిన కేవ్ కూడా ఫెన్సింగ్ వేసి లాక్ చేసి ఉంటుంది. కానీ ఈ గ్యాంగ్ మాత్రం ఆ గేటు కూడా దాటి లోపలికి వెళ్తారు.
లోపల అక్కడికి వచ్చి టూరిస్ట్ గోడల మీద రాసిన పేర్లు రాసి ఉండడం చూసి వీళ్ళల్లో సుభాష్, సిద్ధు, సుదీప్ తప్ప మిగిలిన అందరూ తమ పేర్లు రాస్తూ ఉంటారు. కానీ సుభాష్, సుదీప్, సిద్ధు ఆ గుహ మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటారు. అలా తిరుగుతున్న వాళ్ళకు చాలా నీళ్ళ గొంతులు కనిపిస్తాయి. అందులో ఒక మనిషి ఎముకలు, పుర్రెలు కనిపిస్తాయి. అవి చూసిన సుదీప్ మాత్రం ఏంటివి ఎముకల్లా ఉన్నాయి, మిగిలిన ఫ్రెండ్స్ ఎవరైనా పడేసి ఉంటారు అని అంటారు. అలా అందరూ గుహలోని అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతున్న సుభాష్ కొన్ని ఆకులపై అడుగు వేస్తాడు. అడుగు వేసిన మరుక్షణం ఆ ఆకుల కింద ఉన్న గొయ్యిలో పడిపోతాడు. ప్రక్కనే ఉన్న ఫ్రెండ్స్ షాకులోంచి తేరుకొని ఆ గొయ్యిలోకి చూస్తూ సుభాష్, సుభాష్ అని అరుస్తూ సుభాష్, సుభాష్ అని ఎంత అరిచినా రెస్పాన్స్ రాదు. పైగా గొయ్యిలోంచి వందల గబ్బిలాలు ఒకేసారి బయటికి వస్తాయి. గుహ బయటకు అన్ని గబ్బిలాలు బయటికి రావడం చూసిన గైడ్ కూడా షాక్ అవుతాడు. అక్కడ ఏదో జరిగింది అనిపిస్తుంది అతనికి. సుభాష్ కోసం ఫ్రెండ్స్ అందరూ గొయ్యి దగ్గరికి వచ్చి ఎంత అరిచినా సుభాష్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాతో గొయ్యిలోకి జూమ్ చేసి ఫోటో తీసి చూస్తారు. కానీ ఏమీ కనిపించదు. ఇంకో ఫ్రెండ్ ఒక రాయిని గొయ్యిలోకి వేస్తాడు. ఆ రాయి సౌండ్ చేసుకుంటూ గొయ్యిలోకి వెళ్ళిపోతుంది. దాంతో ఫ్రెండ్స్ అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న ఎల్లో జాకెట్ పర్సన్ మాత్రం సుభాష్ చనిపోయాడు అంటూ గొయ్యిలోకి దిగబోతుంటే సిద్ధు అతన్ని పట్టుకొని పక్కకు తీసుకెళ్తుంటే ఇంతలో టూరిస్ట్ గైడ్ ఏం జరిగిందని ఆ గుహలోకి వస్తాడు. అప్పుడే సిద్ధు ఎల్లో జాకెట్ పర్సన్ బయటకు వస్తుండడం చూస్తాడు. జరిగింది తెలుసుకొని షాక్ అవుతాడు. గైడ్ సుభాష్ పడిన గొయ్యి దగ్గరకు వస్తాడు. అది చూసి మిగిలిన వారందరూ గైడ్తో గొయ్యిలో ఉన్న సుభాష్ని ఎలాగైనా కాపాడాలి, హెల్ప్ చేయమని అడుగుతాడు. ఆ మాటలు విన్న గైడ్ ఇది సాతాన్ గుహ, రావడం కష్టం, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే గొడవలు అయిపోతాయి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అరుస్తాడు. గైడ్ వాళ్ళకి హెల్ప్ చేయలేదని కుట్టాన్ బయటికి వెళ్ళి వేరే వాళ్ళని తీసుకువస్తాను అని వెళ్తాడు. అప్పుడే సిద్ధు ఎల్లో జాకెట్ పర్సన్ బయటకు రావడం చూస్తాడు. బయటకు వచ్చి ఫోటోగ్రాఫర్ని హెల్ప్ చేయమని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఫోటోగ్రాఫర్, మీరు చెప్తుంది గుణా గుహలోని గొయ్యే కదా, దానికి ఒక ఫారెస్ట్ గార్డ్ ఉన్నాడు, వెళ్ళి అతన్ని కలవండి అని చెప్తాడు. ఆ మాట విన్న అందరూ అతని కోసం పరిగెత్తారు. ఎల్లో జాకెట్ పర్సన్ని సిద్ధు ఓదారుస్తూ ఉంటాడు. తన వల్లే సుభాష్కు అలా జరిగిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఫారెస్ట్ గార్డ్ కోసం కుట్టాన్ అండ్ ఫ్రెండ్స్ ఎంత వెతికినా కనిపించిపోయేసరికి మొక్కజొన్న కండి కొన్న షాప్ వాడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తారు. అది విన్న అతను, మీకు ఎవరూ హెల్ప్ చేయరు, మీరు ఇక్కడ ఉండడం ప్రమాదం, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి అని వాళ్ళ బాధని ఇంకా పెంచుతాడు. కానీ వాళ్ళు సుభాష్ని కాపాడాలి అని బ్రతిమాలుతున్నా ఇది చూసిన షాప్ ఓనర్ కూతురు, నానా వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే చెయ్యి, ఎందుకు భయపెడతావు? ఆ మాటలకు షాప్ ఓనర్ కూతుర్ని, ఫారిన్ నుంచి వచ్చిన నీకు తెలీదు, నువ్వు మాట్లాడుకో అని తిడతాడు. తండ్రి మాటలు వింటూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇస్తుంది కుట్టాన్ వాళ్లకు. పోలీస్ స్టేషన్లోకి వెళుతూ అందులో ఒకరు, మా ఫ్రెండ్ని బయటపడేయడం కోసం మీరు వీలైన హెల్ప్ చేయండి అనేసరికి షాప్లో నుంచి 2 నిమ్మకాయలు తీసి ఒకటి అతనికి ఇచ్చి ఇంకోటి తన దగ్గర పెట్టుకొని గుహ దగ్గరికి వెళ్దాం పదా అంటాడు. ఇద్దరు గుహ వైపుకు వెళ్తారు. మిగిలిన ఫ్రెండ్స్ ప్రసాద్తో పోలీస్ స్టేషన్కి వెళ్తారు. గుహ వైపుకు వెళ్తున్న షాప్ వాడికి గుడి కనిపించి అతను పడింది ఈ గుహ గొయ్యిలోని అని చెబుతాడు. షాప్ వాడు గొయ్యి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అందరికీ ఒక నిమ్మకాయ ఇచ్చి దయ్యాలు ఉన్నాయి అని చెప్తుంటే సడన్గా వాతావరణం పెద్దగా ఉరుములు మెరుపులు మొదలవుతాయి. పెద్ద గాలి కూడా మొదలవుతుంది. పెద్దగా వర్షం కూడా మొదలవుతుంది. దాంతో అక్కడికి వచ్చిన జనం కూడా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. మిగిలిన ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కాక అలా ఆ గొయ్యి దగ్గరే ఉండిపోతారు. ఎల్లో జాకెట్ పర్సన్ మాత్రం వర్షంలో తడుస్తూ అక్కడే ఉంటాడు. అతని ప్రక్కనే గైడ్ కూడా ఉంటాడు. ప్రసాద్తో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి వాళ్ళు రైటర్కి జరిగింది చెప్తారు. వాళ్ళు చెప్పింది విన్న రైటర్, అది రిస్ట్రిక్టెడ్ ఏరియా, అసలు ఎందుకు వెళ్ళారు అని సీరియస్ అవుతాడు. ఆ గొయ్యి గురించి మీకు ఏం తెలుసు? దాన్ని డెవిల్స్ కిచెన్ అంటారు. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా అని దాని గురించి మొత్తం చెప్తాడు. మరో పక్కన షాప్ వాడు దాని గురించి గొయ్యి దగ్గర ఉన్న వాళ్లకు గైడ్ ఎల్లో జాకెట్ పర్సన్కి చెప్తూ ఉంటాడు.
దానికి ఆ పేరు ఒక ఫారినర్ పెట్టాడు. కమల్ సార్ గుణ ఫిలిం తీశాకే దానికి గుణ గుహ అని పేరు వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చాక ఆ గుహలో 13 మంది చనిపోయారు. ఇప్పటి వరకు చనిపోయిన వారికి సంబంధించిన ఒక్క పార్ట్ కూడా దొరకలేదు అని చెప్తారు. ఈ గుహలోతు 9,000 అడుగులు అని అంటారు. 10 years బ్యాక్ సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఇందులోనే పడి చనిపోయాడు. కొడుకు ఎముకలు తెచ్చిన వారికి 15 లక్షలు ఇస్తాను అని చెప్పినా ఎవరూ ముందుకు రాలేదు. సెంట్రల్ మినిస్టర్ వల్లే కాలేదు, మీ వల్ల ఏమవుతుంది అంటారు. ఇంతలో కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్కి జరిగింది చెప్తాడు. వెంటనే ఇన్స్పెక్టర్ ప్రసాద్ వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరే సుభాష్ని చంపి ఆ గొయ్యిలో పడేసి నాటకాలు ఆడుతున్నారని వాళ్ళని చితకబాదడం మొదలు పెడతాడు. మరో పక్కన వర్షం నీరు ఆ గొయ్యిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఈ 11 మంది చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. చిన్నప్పుడు అందరూ కలిసి ఆడుకుంటుంటే సుభాష్ ఒక్కడే డ్రమ్ములో దాక్కుంటాడు. అందరూ ఎంత వెతికినా అరిచినా దొరకడు. కొద్దిసేపటికి బయటికి వస్తాడు. ఆ ప్లేస్ కూడా ఇప్పుడు సుభాష్ పడ్డ ప్లేస్ లాగే ఉంటుంది. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. పోలీస్ స్టేషన్ నుంచి ఫారెస్ట్ గార్డ్ గొయ్యిలో పడిపోయి ఉన్న సుభాష్ గురించి ఇన్ఫార్మ్ చేస్తారు. ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఆ ప్లేస్కి వెళ్తాడు. కుట్టాన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గొయ్యిలోకి వాటర్ వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటాడు. అక్కడ సుభాష్ ఫ్రెండ్స్ అందరూ ఆ గొయ్యిలోకి వాటర్ వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటారు. అది చూసిన షాప్ ఓనర్ మాత్రం వీళ్ళకి ఏమైనా అవుతుందేమో అని భయపడి అరుస్తూ ఉంటాడు. ఫారెస్ట్ ఆఫీసర్ గుహ దగ్గరికి వచ్చేసరికి అందరినీ బయటికి వెళ్ళమని చెబుతాడు. అయితే వాళ్ళు మాత్రం మేము ఎలా బయటికి వెళ్ళగలం, లోపల మా ఫ్రెండ్ పడిపోయి ఉన్నాడు అని చెప్తారు. దాంతో ఫారెస్ట్ ఆఫీసర్ ఆ షాప్ ఓనర్ని చూసి, మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు, గొయ్యిలో పడిన వ్యక్తి ఇంతసేపు ప్రాణాలతో ఉంటాడా, ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి మీద నీళ్లు పడితే ఏంటి పడకపోతే ఏంటి అని ఫారెస్ట్ ఆఫీసర్ కోప్పడతాడు. ఆ మాటలు విన్న ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు. అయితే సుదీప్ మాత్రం సుభాష్ సుభాష్ అంటూ అరుస్తూ ఆ గొయ్యిలోకి వాటర్ పోకుండా చేస్తూ ఉంటాడు. మరో పక్క లోకల్ ఇన్స్పెక్టర్ కూడా ఆ నలుగురిని తీసుకొని గుణా కేవ్స్ దగ్గరికి కారులో బయలుదేరి వస్తూ ఉంటే దారి మధ్యలో నాకు సిగరెట్లు ఆల్కహాల్ కావాలి అని ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళని అడగడంతో చేసేది ఏమీ లేక వాళ్ళు తనకి మందు సిగరెట్టు కొనిస్తారు. అప్పుడు వాళ్ళు ఇన్స్పెక్టర్ని చూసి గొయ్యిలోకి దిగడానికి తాడు కావాలి అని అడుగుతాడు. దానికి ఇన్స్పెక్టర్ మాత్రం చాలా క్యాజువల్గా అక్కడ తీసుకుందాం పదా అంటాడు. అంటే అక్కడ పడిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ కావడంతో వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇన్స్పెక్టర్ మాత్రం చాలా క్యాజువల్గా ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. చిన్న వయసులో ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా నీళ్ళల్లోకి వెళ్ళి ఆడుతూ ఉంటారు. కానీ సుభాష్ మాత్రం నీళ్లకు భయపడి ఆ గట్టు మీదే కూర్చొని తన ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటాడు. అయితే ఫ్రెండ్స్ అందరూ కూడా తనని ఎంకరేజ్ చేసి లోపలికి రమ్మని పిలుస్తారు. దాంతో సుభాష్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బావిలోకి దూకుతాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఇప్పుడు గొయ్యిలో పడిపోయి ఉన్న సుభాష్ని చూపిస్తారు. సుభాష్కి బాగా దెబ్బ తగిలి ఉంటుంది. తను ఒక కొండకి వేలాడుతున్నట్లుగా చూపిస్తారు. పక్కన ఇన్స్పెక్టర్ కారులో మందు తాగుతూ ఉంటాడు. ప్రసాద్ మాత్రం కార్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ ప్రసాద్పై కోప్పడతాడు. ప్రసాద్ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ని చూసి, సార్ నా ఫ్రెండ్ గొయ్యిలో పడిపోయి ఉన్నాడు, ఈ మాత్రం స్పీడ్గా వెళ్ళపోతే ఎలా సార్ అంటాడు. దానికి ఇన్స్పెక్టర్, నువ్వు ఎంత స్పీడ్గా వెళ్ళినా నీ ఫ్రెండ్ని కాపాడలేవు. ఆ గుహలోకి వెళ్ళి ఆ గొయ్యిలో పడ్డ వాళ్ళు ఎవరూ కూడా చరిత్రలో బ్రతికి బయటికి రాలేదు, నువ్వు స్లోగానే వెళ్ళు అంటాడు. అయితే ప్రసాద్ మాత్రం స్పీడ్గా గుహ దగ్గరికి తీసుకువస్తాడు. ఫ్రెండ్స్ అందరూ ఆ గుహలోకి పరిగెత్తుతూ వెళ్తూ ఉంటారు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం పట్టి పట్టినట్లుగా చాలా స్లోగా వెళ్తూ ఉంటాడు. అలా ఫైనల్గా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి చూసి, వీడు ఎప్పుడో చనిపోయి ఉంటాడు అని ప్రసాద్ని చూసి, నన్ను స్టేషన్ దగ్గర డ్రాప్ చేయి అంటాడు. అయితే ప్రసాద్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఇన్స్పెక్టర్ ప్రసాద్ని కొట్టడానికి వస్తాడు. పక్కనే ఉన్న షాప్ ఓనర్ అలాగే గైడ్ కూడా ఇన్స్పెక్టర్ని చూసి, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎలా చనిపోయారని చెప్తున్నారు అంటారు. దాంతో ఇన్స్పెక్టర్ వాళ్ళని చూసి, హలో ఇది మర్డర్ కేస్, అనవసరంగా దీంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని వాళ్ళని బెదిరిస్తాడు. కొంతసేపటికి వర్షం ఆగిపోతుంది. షాప్ ఓనర్ కూడా అక్కడ ఉన్న వాళ్ళని చూసి, మన ఊరికి వచ్చిన పిల్లల్ని ఈ ఆపద నుంచి వదిలేయకూడదు అని షాపు వాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు. ఇన్స్పెక్టర్ కూడా చేసేదేమీ లేక సైలెంట్గా అక్కడ వాళ్ళు చెప్పింది వింటూ ఉంటాడు. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ గొయ్యి దగ్గరికి వచ్చి సుభాష్ సుభాష్ అని అరుస్తూ ఉంటారు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం వీళ్ళని చూసి, మీరు ఇక్కడ ఉన్నంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం లేదు, వెంటనే స్టేషన్కి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేయవచ్చు అంటాడు.
ఆ మాటలు విన్న కుట్టాన్ ఇన్స్పెక్టర్ని చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమని ఇన్ఫామ్ చేయాలి సార్, వాడు లేకుండా మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళమని ఏడుస్తూ ఉంటాడు. పిల్లల్ని చూసిన గైడ్ అలాగే షాప్ ఓనర్ కూడా ఫారెస్ట్ ఆఫీసర్ అందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. వారి విధి, మనం ఏమీ చేయలేము, వెంటనే స్టేషన్కి వెళ్దామని వాళ్ళు షర్ట్ పట్టుకొని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్టర్ని పక్కకు తోసేసి ఆ గొయ్యి దగ్గరికి వెళ్ళి సుభాష్ సుభాష్ అని అరుస్తూ ఉంటారు. అప్పుడు గొయ్యిలో పడిపోయి ఉన్న సుభాష్ని చూపిస్తారు. నిజానికి సుభాష్ చనిపోయి ఉండడు, తను అప్పుడే స్పృహలోకి వస్తాడు. బయట నుంచి తన ఫ్రెండ్స్ అరుస్తూ ఉండడంతో స్పృహలోకి వచ్చిన సుభాష్ కూడా అరవడం మొదలు పెడతాడు. సుభాష్ సౌండ్ విన్న అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్స్పెక్టర్ అందరినీ పక్కనే ఉండమని చెప్పి తాను ఆ సౌండ్ వింటాడు. సుభాష్ వాయిస్ ఇన్స్పెక్టర్ విని ఆశ్చర్యంగా గైడ్ని షాప్ ఓనర్ని చూస్తాడు. వెంటనే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడంతో ఫైర్ ఇంజన్ అక్కడికి వస్తుంది. ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వస్తాడు. రెస్క్యూ ఆఫీసర్ మాత్రం ఈ గుహకు సంబంధించిన ఏదైనా మ్యాప్ ఉందా అని అడుగుతాడు. దాంతో ఫారెస్ట్ ఇన్స్పెక్టర్, మనుషులు వెళ్ళలేని గుహ, ఈ మ్యాప్ ఎలా దొరుకుతుంది, ఏదో ఫార్మాలిటీకి చేయాల్సిన పని చేయండి, ఆ తర్వాత చూద్దాం అంటాడు ఫారెస్ట్ ఇన్స్పెక్టర్. లోపల పడి ఉన్న వ్యక్తిని కాపాడలేము, చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే సుభాష్ ఫ్రెండ్స్ మాత్రం చాలా యాంగ్జైటీతో వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడే సిద్ధు లోపల సుభాష్ దెబ్బ తగిలి ఉంది కదా, తాను తాడు ఎలాగ పట్టుకోగలడు, మీలో ఎవరైనా లోపలికి వెళ్ళండి అంటాడు. అయితే రెస్క్యూ టీంలోని వాళ్ళు మాత్రం మేమెవరం లోపలికి వెళ్ళలేము, మీ సుభాషే ఆ తాడుని పట్టుకొని బయటికి రావాలి తప్ప మేము బయటికి వెళ్ళలేము అని చెబుతారు. ఆ మాటలు విన్న ఫారెస్ట్ ఆఫీసర్ మరియు ఫోటోగ్రాఫ్ మాత్రం లోపల చాలా పెద్ద పెద్ద కొండలు జిగ్జాగ్గా ఉన్నాయి. వాటిలో ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో కనిపెట్టడం కష్టం. ఆ అబ్బాయి సిద్ధు చెప్పింది కరెక్టే, లోపలికి ఎవరైనా మనిషి వెళితే ఆ సుభాష్ని కనిపెట్టి తీసుకురావచ్చు అని అంటారు. అప్పుడు ఇన్స్పెక్టర్ వెంటనే రెస్క్యూ టీంని పిలిచి ఒక వ్యక్తిని లోపలికి పంపించండి అంటాడు. దాంతో ఆ రెస్క్యూ డిపార్ట్మెంట్లోని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూసి నేనైతే గొయ్యిలోకి దిగలేను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం తన్ను చూసి నువ్వేం మాట్లాడుతున్నావు, ఒక మనిషి లోపల పడిపోయి ఉన్నాడు, ఇది అందరికీ దొరికే అవకాశం కాదు, ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని లోపలికి వెళ్ళి ఆ అబ్బాయిని బయటికి తీసుకొస్తే నువ్వు హీరో అవుతావు. వెంటనే లోపలికి వెళ్ళి అతన్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు. అయినా కూడా ఆ వ్యక్తి లోపలికి వెళ్ళలేను అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఊర్లో ఎవరైనా ధైర్యవంతుడు ఉంటే తీసుకురండి, వాళ్ళని లోపలికి పంపిద్దాం అని చెప్తాడు. అయితే పాపం వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ ఆ ఊర్లో ఎవరు కూడా గొయ్యిలోకి వెళ్ళడానికి రెడీ కాదు. స్టోరీ గతానికి వెళ్తుంది. చిన్న వయసులో ఈ వయసు వారు అందరూ నీళ్ళలో దిగి ఆడుతూ ఉండగా ఒక అబ్బాయి మాత్రం నేలల్లో ఇరుక్కుపోయి ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు కుట్టాన్ అక్కడికి వెళ్ళి అబ్బాయిని కనిపెట్టి తన్ని కాపాడి బయటికి తీసుకువస్తాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. కుట్టాన్ వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నేనే ఆ గొయ్యిలోకి దిగుతాను అంటాడు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం ఆల్రెడీ ఒక వ్యక్తి లోపల ఇరుక్కుపోయి ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ నువ్వు దానిలోకి దిగితే నువ్వు కూడా ఇరుక్కుపోయి ఉంటావు అని తన్ని తిడతాడు. ఫారెస్ట్ ఆఫీసర్ కూడా కుట్టాన్ని చూసి ఆవేశంలో డెసిషన్ తీసుకోకు అని అంటాడు. దాంతో కుట్టాన్ ఇన్స్పెక్టర్ మరియు ఫారెస్ట్ ఆఫీసర్ని చూసి మా సుభాష్ లేదే మేము ఇక్కడి నుంచి వెళ్ళం, మేము వాడి కోసం మేమందరం కూడా గొయ్యిలోకి దూకుతాము అని చెప్తాడు. అక్కడ ఉన్న షాప్ ఓనర్ ఇన్స్పెక్టర్ని మరియు ఫారెస్ట్ ఆఫీసర్ని చూసి సార్ మీకు ఇది ఒక పని కావచ్చు, కానీ వాళ్ళకి మాత్రం ఒక ఫ్రెండ్ జీవితం, వాళ్ళు అన్నంత పని చేస్తారు అని అంటాడు. అలా కుట్టాన్ బలవంతంగా గొయ్యిలోకి దిగడానికి రెడీ అవుతాడు. దాంతో రెస్క్యూ టీం సుభాష్ కనిపించినప్పుడు అతనికి ఎలా ముడి వేయాలి అది మొత్తం నేర్పించి కుట్టాన్ని గొయ్యిలోకి దింపుతారు. అలాగే కుట్టాన్ చెప్పేదాన్ని విని దాన్ని కమ్యూనికేట్ చేయడానికి సుదీప్ని నీ దగ్గరే ఉండమని చెప్తారు. కుట్టాన్ నెమ్మదిగా గొయ్యి లోపలికి దిగుతాడు. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పినట్లుగానే కొండలన్నీ జిగ్జాగ్గా ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల కొండల మధ్య గ్యాప్ తక్కువగా ఉంటుంది. దాంతో ఆ ప్లేస్కి వచ్చినప్పుడు గట్టిగా అరుస్తాడు, నెమ్మదిగా వదలమని చెబుతాడు. సడన్గా కొంతసేపటికి అక్కడ ఉన్న గబ్బిలాలన్నీ ఒకేసారి బయటికి వస్తాయి. సరిగ్గా అదే సమయంలో తాడు అయిపోతుంది. రెస్క్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఆఫీసర్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి తాడు అయిపోయింది, వెంటనే తాడు తీసుకురండి. మరొక ఆఫీసర్ మాత్రం రెస్క్యూ డిపార్ట్మెంట్లోని పై ఆఫీసర్ని చూసి సార్ ఇప్పటి వరకు మనం వదిలిన తాడు 120 మీటర్లు, అంతకన్నా లోపలికి వెళ్తే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, కుట్టాన్ కూడా చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు. సుదీప్ మాత్రం కుట్టాన్ని నీవు మంచిగా గాలి తీసుకోగలుగుతున్నావా అని అడుగుతాడు. కుట్టాన్ మాత్రం ఫాస్ట్గా తాడును వదులు అంటూ గట్టిగా అరుస్తాడు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం వెంటనే పైకి లాగుతూ
నువ్వు అంతకన్నా లోపలికి వెళ్ళడం కూడా చాలా ప్రమాదమని అంటాడు. ఆ మాటలు విన్న కుట్టాన్ వెంటనే, ఇన్స్పెక్టర్, మీరు నన్ను పైకి లాగాలి అని చూస్తే ఈ తాడు తెంచుకొని లోపలికి దూకేస్తాను. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వేరే దారి లేక తాడు ఎక్స్టెండ్ చేసి మళ్ళీ కుట్టాన్ని లోపలికి దింపుతారు. అయితే కొంతసేపటికి కుట్టాన్ సుభాష్ని చూసి వెంటనే సుదీప్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. సుదీప్ వెంటనే లోపలే ఉన్న తన ఫ్రెండ్స్కి చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఆఖరికి ఇష్టం లేకుండా పనిచేసిన రెస్క్యూ డిపార్ట్మెంట్ వారు కూడా ఆ వార్త విని చాలా సంతోషిస్తారు. సుభాష్ ప్రాణాలతో పోరాడుతూ ఉంటాడు. కుట్టాన్ సుభాష్ దగ్గరికి వస్తాడు. రెస్క్యూ ఆఫీసర్స్ నేర్పించిన విధంగా కట్టువేయడం మర్చిపోతాడు. దాంతో కుట్టాన్ తనకు నచ్చిన విధంగా సుభాష్కు తాడు కడతాడు. ఆ సమయంలో సుభాష్ మళ్ళీ కొంచెం కిందకి జారి పడిపోతాడు. దాంతో కుట్టాన్ కూడా అతి కష్టం మీద కిందకి జారి సుభాష్ని పట్టుకొని పైకి లాగండి అని అరుస్తాడు. ఆ తర్వాత కూడా చాలా సమస్యలు దాటుకుని అతి కష్టం మీద కుట్టాన్ మరియు సుభాష్ ఇద్దరూ బయటికి వస్తారు. సుభాష్ మరియు కుట్టాన్ చూసి మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఏడుస్తూ ఉంటారు. వెంటనే సుభాష్ను ఒక పక్క కూర్చోబెట్టి తాను తాగడానికి వాటర్ ఇస్తారు. అప్పుడే ఒక ముసలమ్మ అక్కడికి వచ్చి సుభాష్ని చూసి, చావుని చూసి వచ్చావు, దేవుడితో సమానం అని చెప్పి తన మనవరాల్ని అతని కాళ్ళు మొక్కమని చెబుతుంది. అప్పుడు వెంటనే సుభాష్ని తనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్ని తీసుకువెళ్ళగా అక్కడ ఉన్న డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేసి దెబ్బలు తగిలి ఉన్నాయి, వెంటనే సంతూర్కు తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి అని చెప్తాడు. అయితే సుదీప్ మాత్రం ఆ డాక్టర్ని చూసి ఇక్కడ పోలీస్ ఫార్మాలిటీస్ ఉన్నాయి కదా అని అడుగుతాడు. దానికి డాక్టర్, ఏ ప్రాబ్లం లేదు, నాకు ఫారెస్ట్ ఆఫీసర్ తెలిసిన వ్యక్తి, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను, మీరు మాత్రం వెంటనే ఒక మంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్తాడు. దాంతో ఫ్రెండ్స్ అందరూ కూడా వెంటనే కారులో తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడే మీడియా వాళ్ళు అక్కడికి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడుగుతారు. దాంతో వాళ్ళందరూ కూడా అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్తున్నాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే లోకల్ ఇన్స్పెక్టర్ వారిని చూసి ఇంకోసారి ట్రిప్ అంటూ ఇటువైపు రావద్దని అంటాడు. దాంతో వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్టర్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మూవీ ఎండింగ్లో నిజంగా జరిగిన సంఘటనకు సంబంధించిన కొన్ని రియల్ ఫొటోస్ని చూపిస్తారు. మూవీ మాత్రం థ్రిల్లింగ్గా, ఎమోషనల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో చూసినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మరిన్ని వీడియోస్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Meet again with another new story shortly.